హాయ్ అండి అందరికీ. ఇదిగండి చక్కగా మిల్క్ షేకులు, ఎంతో ఆరోగ్యాన్ని చేకూర్చే మిల్క్ షేకుల గురించి ఈరోజు మీకు 2 రకాల మిల్క్ షేకులు, అలాగే ఆరెంజ్ జ్యూస్ అండి. అది కూడా మనం అందరూ చేసే విధంగా కాకుండా చూడండి, వంటల్లో అయినా సరే నేను ఎప్పుడైనా సరే హెల్త్కి సంబంధించినవన్నీ టిప్స్ అన్నీ చెప్తూ ఉంటానండి. అలాగే ఇలాగ జ్యూసులు తయారు చేసుకునేటప్పుడు కూడా మనం చక్కటి ఐటమ్స్ని చేర్చుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే టేస్ట్కి టేస్ట్ ఉంటుందండి. అవి ఏంటంటే మనం వీటిలోకి మీకు టైటిల్ చూస్తే అర్థమై ఉంటుంది, పంచదార చేర్చుకోక్కర్లేదు, అలాగే ఐస్ కూడా వేసుకోకుండా ఇలా తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంత మంచిదోనండి. మొదట నేను యాపిల్ జ్యూస్ చూపిస్తాను చూడండి. యాపిల్ మిల్క్ షేక్కి మనకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఒక పెద్ద యాపిల్ని తోలు తీసేసి చక్కగా ముక్కల్లా కట్ చేసుకుని రెడీ పెట్టుకుంటే, అలాగే ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ చేర్చుకుంటే జ్యూస్ ఎంత బాగుంటుందోనండి. ఖర్జూరాలు, బాదం, కిస్మిస్ ఈ మూడింటిని చేర్చుకుంటే మనకి యాపిల్ మిల్క్ షేక్ ఎంత బాగుంటుందో. అలాగే రెగ్యులర్గా చెప్పే మాటేనండి, చెక్క, లవంగ ముగ్గ, దాల్చిన చెక్క ఈ మూడింటిని మనం పొడిలా చేసుకుని వీటిల్లో కూడా చేర్చుకుంటే జ్యూస్ ఎంత సూపర్ టేస్ట్ వచ్చి మనకి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి. ఈ విధంగా మనం తరచుగా ఇలా జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటే మనం ట్యాబ్లెట్స్ ఏ ఆరోగ్య సమస్య రాకుండా ఉంటుందండి. ఈవెన్ డ్రై ఫ్రూట్స్ వేసుకుని, అలాగే యాపిల్ ముక్కలు, కొద్దిగా మనం లవంగా, దాల్చిన చెక్క, ఎలాచీ పౌడర్ వేసి ఇప్పుడు పాలు పోసేసి మిక్సీ ఆడుకోవాలండి. ఇలా ఆడుకున్న చాలా స్మూత్గా మిక్సీ ఆడేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన యాపిల్ మిల్క్ షేక్ తయారైపోతుంది. మనం దీనిలోకి పంచదార బదులు ఖర్జూరం వాడతాం కదండి, అందుకని టేస్ట్ చక్కగా వస్తుంది. పంచదార కంటే మనం ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వలన ఈ జ్యూస్ ఎంత హెల్దీ జ్యూస్ అని చెప్పచ్చండి. అలాగే మనం ఖర్జూరం, బాదం, కిస్మిస్ వేసానండి. మనం కావాలనుకుంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా కొద్దిగా రకాలు చేర్చుకోవచ్చు. పిస్తా, ఆక్రూట్, అలాగే పంప్కిన్, సన్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఉన్నదాన్ని బట్టి ఈ విధంగా తయారు చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ చేర్చి ఎంత మంచిదో రండి ఆరోగ్యానికి. చక్కగా ఇలాగా ఈరోజు నేను 3 రకాలైన జ్యూసులు చెప్తున్నాను. అవి మనం వారానికి రెగ్యులర్గా 2 రోజులు తయారు చేసుకుని తాగితే, ఈ జ్యూసులు మనం 2 రోజులకు ఒక రకంగా తాగితే మనకి 45 రోజులు కంటిన్యూగా తాగితే ఏ ఆరోగ్య సమస్య ఉన్నా మనకి చక్కగా క్యూర్ అయిపోతుందండి. ఇదిగోండి, ఇప్పుడు మీకు చూపించాను కదండి యాపిల్ మిల్క్ షేకు. అలాగే ఇప్పుడు మీకు బనానా మిల్క్ షేక్ చూపిస్తాను. ఆ బనానాని మనం చక్కగా చక్రాల్లాగా కట్ చేసుకుని ఉంచుకుని, డ్రై ఫ్రూట్స్ చెప్పాను కదండి, బాదం, కిస్మిస్, పంప్కిన్, సన్ఫ్లవర్, ఖర్జూరాలు వేసుకుంటే మనం పంచదార చేర్చుకోక్కర్లేదండి. ఎప్పుడైనా సరే మనం ఆరోగ్యం గురించి కొంచెం కేర్ తీసుకుని మనం శ్రద్ధగా జ్యూస్లైనా, అలాగే కర్రీస్లో మనం దాల్చిన చెక్క, లవంగ, ఎలాచి ఈ 3 పొడి వేసుకుంటే ఆహార పదార్థాల్లో కానీ, అలాగే ఈ జ్యూసుల్లో కానీ వాడుకుంటే ఎంత మంచిదోనండి. మీరే చూడండి, మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఇదిగోండి, ఈ విధంగా మనం బనానా, ఎలాచి, దాల్చిన చెక్క, లవంగాల పౌడర్ మటుకు కొంచెమే వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేసుకోక్కర్లేదు. అలాగే డ్రై ఫ్రూట్స్ మనం ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చు. బాదం, పిస్తా, ఆక్రూటు, కిస్మిస్, జీడిపప్పు, సన్ఫ్లవర్, పంప్కిన్, వీటన్నిటిని కూడా చేర్చుకుంటే అసలు జ్యూస్ ఎంత అమోఘంగా ఉంటుందోనండి. అమృతం అంటే ఇదేనేమో అనిపిస్తుంది, అంత బాగుంటుంది. అమృతం అంటే ఇదే అలా ఉంటుంది. చక్కగా ఆరోగ్యం కూడా ఎంతో చక్కగా చేకూరుతుంది. ఇదిగోండి, చక్కగా కొద్దిగా ఒక పావు స్పూను ఎలాచి పౌడరు, దాల్చిన చెక్క, లవంగ పౌడరు, అలాగే అరటిపండు ముక్కలు, పాలు, వీటిని వేసుకుని మిక్సీ ఆడేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోతుందండి. ఆ మిల్క్ షేక్ కూడా ఎంత బాగుంటుందో. మన వీలైనంత వరకు కొంచెం ఎక్కువగా బాదం యాడ్ చేసుకుంటే, ఖర్జూరం బాదాన్ని ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఎంత బాగుంటుందోనండి. ఈ ఖర్జూరం, బాదం, అలాగే డ్రై ఫ్రూట్స్ అని చెప్పాను కదండి, ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు. వాటన్నిటిని మనం షేక్ చేసుకునే ముందు ఒక అరగంట ముందు నానబెట్టేసుకుంటే నానిపోయినట్టుగా వచ్చేస్తాయి. వీలైనంత వరకు మనం ఎక్కువ రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఎంతో మంచిదండి. పిల్లలకైనా ఎప్పుడు చెప్తాను కదండి, పిల్లలకైనా పెద్దలకైనా ఈ జ్యూస్ ఎంతో ఆరోగ్యకరమని చెప్పచ్చండి. ఈ విధంగా చక్కగా మిక్సీ ఆడుకుంటే మనకి ఎంతో టేస్ట్ అయిన బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. చక్కగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే ముందు మనం ఒక అరగంట ముందు డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టేసుకుని పాలల్లో ఇది వేసి మిక్సీ ఆడిచ్చేస్తే ఎంత మంచిదోనండి. ఎప్పుడు పిల్లలు పెద్దలు అని చెప్తాను కదండి, అదే కదండి మన ఇల్లాలి బాధ్యతలు. అందుకనే రెగ్యులర్గా నేను మీకు ఆరోగ్య సూత్రాల గురించి చెప్తాను. ఇదిగోండి, అలాగే ఎంతో టేస్ట్గా ఉండే ఆరెంజ్ జ్యూస్ అండి. ఈ ఆరెంజ్ జ్యూస్లో కూడా మనం లవంగం, దాల్చిన చెక్క, ఎలాచి పౌడర్ వేసి, డ్రై ఫ్రూట్స్ కూడా వేసి, పంచదార అస్సలు చేర్చుకోక్కర్లేదు, బాదం, ఖర్జూరం, అలాగే జీడిపప్పు, ఈ మూడింటిని వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందండి. కాకపోతే మనం ఆ కమలాకాయని తొనలుగా వేస్తున్నాం కాబట్టి ఎక్కువసేపు మనం ఉంచుకుంటే చేదులా అనిపిస్తుంది. అందుకని వెంటనే ఇలాగా ఒలుచుకోగానే వేసేసుకుని వెంటనే తాగేవాలి. అది కూడా ఇది కొంచెం మనం ఈ లవంగం, దాల్చిన చెక్క, ఎలాచి పౌడర్ వేస్తున్నాం కదండి, ఆ టేస్టు అలాగే కమలాకాయల టేస్ట్ కొంచెం వగరుగా ఉన్నట్టుగా అనిపించి ఉంటుంది, కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. వీటిల్లోకి డ్రై ఫ్రూట్స్ వేస్తాం కదండి, ఖర్జూరం, అవన్నీ తీపితోటి వగరుతోటి ఏదో చెప్తాను చూడండి, ఉగాది పచ్చడి అన్నట్టుగా అలాగా లైట్ చిరుచేదులా అనిపించినా కూడా వెంటనే తాగేస్తే ఎంతో బాగుంటుందండి. మనం ఐస్ వాడలేదు, అలాగే పంచదార వాడలేదు, కాబట్టి ఇవి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో. ఈ జ్యూసులన్నీ మీకు నచ్చితే గనక లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా లవంగ, ఎలాచి, దాల్చిన చెక్క పౌడర్ వేసి, అలాగే బాదం, ఖర్జూరం, జీడిపప్పు వేసి, ఇదిగోండి కమలాకాయ వలిచి ఇలా నీట్గా తనలు వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకోవచ్చండి. కొద్దిగా వాటర్ పోసి
మిక్సీ ఆడి మెత్తటి మెత్తగా పేస్ట్లా ఆడేసుకుంటే చిక్కగా వచ్చినా కూడా మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి పలుచగా చేసుకుంటే మనకి ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోతుంది. డ్రై ఫ్రూట్స్ అలాగే పౌడర్ వేసాం కదండి, లవంగ పౌడరు, దానివలన ఘాటుగా పుల్లగా ఉండి అసలు చాలా బాగుంటుందండి. మనం తొనల్ని పైన తొక్క తీసేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే పైనున్న తొనల మీద ఉన్న తొక్కతో వేసేసుకుంటే మనకి చాలా మంచిదండి. నేను చూపించిన ఈ 2 రకాల మిల్క్ మిల్క్తో తయారైన స్వీట్లు ఎప్పుడు వంటలే చూపిస్తాను కదండి, అందుకని స్వీట్లని వచ్చేస్తుంది. ఇదిగోండి చక్కగా ఎంతో టేస్టీగా ఉండే ఆరెంజ్ జ్యూస్ తయారైపోయింది. బనానా జ్యూసు, యాపిల్ జ్యూసు, అలాగే ఆరెంజ్ జ్యూసు, ఈ 3 కూడా ఎంత చక్కగా కుదిరినాయోనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బనానా జ్యూస్ అయినా, అలాగే యాపిల్ జ్యూసు, అలాగే ఆరెంజ్ జ్యూస్ ఎంత చక్కగా కుదిరినాయోనండి. ఈ మిల్క్ షేకులు అలాగే ఆరెంజ్ జ్యూస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఇంకా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను పెట్టే పోస్టులన్నీ మీకు రీచ్ అవుతాయండి. ఎంతో ఆరోగ్యాన్ని చేకూర్చే ఈ మిల్క్ షేకులు అలాగే ఆరెంజ్ జ్యూస్ మీరు కూడా తయారు చేసుకోండి.